ఒక డ్రాపర్ బాటిల్ తీసుకోండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది మీకు. డ్రాపర్ బాటిల్ అంటారు. సో దానికి మూత లోపల మనకి డ్రాపర్ ఉంటుందన్నమాట. ప్రెస్ చేస్తే దీంట్లోకి వెళ్ళి మనకు బయటికి వస్తుంది. సో దీని నిండా నీళ్లు నింపండి. ఆ నీళ్లు కూడా ఏంటంటే మామూలుగా మనకి ఇంట్లో తాగడానికి ఉపయోగపడే నీళ్ళే. ఎక్కువ చల్లగా కానీ ఎక్కువ వేడి కానీ ఉండొద్దు అనమాట. దీంతో ఏం చేయాలంటే ముందుగా ఏం చేయండి, మీరు మంచం మీద పడుకోండి. ఫ్లాట్గా పడుకొని మంచం కొనకు తల పెట్టేసి ఆ తల పూర్తిగా మనకి ఎలివేట్ చేయండి. ఒక 45 degrees వెనక్కి వంచేసి 45 degrees వంచేసి ఒక ముక్కు మూసి దాంట్లో ఒక 20 drops ఈ వాటర్ వేయండి. ఇట్లా తల పూర్తిగా వెనక్కి పెట్టేసి ఆ ముక్కులో ఒక 20 చుక్కలు నీళ్ళు అది గొంతులోకి వస్తుంది. గొంతులోకి వచ్చిన తర్వాత ఉమ్మేసేయండి. దాని తర్వాత ఇంకొక ముక్కులో కూడా అదేవిధంగా ఒక 20 చుక్కలు వేసేసి పీల్ చేసి గొంతులోకి వచ్చిన తర్వాత దాన్ని మీరు ఉమ్మేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇది విధంగా చేయండి. మళ్ళీ ఒక 20 drops ఇటు 20 drops ఇటు. సో దీన్ని జలనస్యము అని అంటారనమాట. బ్రహ్మీ ముహూర్త జలనస్యం అని ఆయుర్వేదంలో మనకి పురాతన గ్రంథాలలో చరక సుశ్రుత లాంటి గ్రంథాలలో చెప్పబడిన ఒక అద్భుతమైన చాలా సులభమైన ఖర్చు లేని ప్రక్రియ. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే వ్యంగ వలీ ఫలితజ్ఞం పీనస వైశ్వర్య కాసశోధతృట్ అన్నారన్నమాట. అంటే చెప్తాను మీకు, ఇది శ్లోకంలో ఉన్నప్పటికీ ఆ శ్లోకం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుందన్నమాట. సో వలి ఫలితజ్ఞం, వలి అంటే ఏంటంటే ముడతలు. ఏజ్ను బట్టి మనకి ఏంటంటే ఒక 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత క్రమక్రమంగా ఫేస్ అంతా కూడా ముడతలు పడుతుందన్నమాట. సో అది సహజమే. ఇలాంటి ముడతలు రాకుండా నిరోధించే శక్తి దీనికి ఉంది. క్రమంగా రెగ్యులర్గా వాడండి, మీరు ఏమీ నష్టం లేదు. తర్వాత ఫలితజ్ఞం అంటారు. అంటే ప్రిమేచ్యూర్ గ్రే హెయిర్ ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. చిన్న పిల్లలు అంటే కాలేజీ ఏజ్, స్కూల్ ఏజ్ ఉన్న పిల్లల్లో కూడా మనము ఈ చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం చూస్తున్నాం. దానికి రకరకాల ప్రయోగాలు, పైనుంచి వాడే ఆయిల్స్ అని, తర్వాత ఫేస్ ప్యాక్, మన హెయిర్ ప్యాక్లని, రకరకాలు లోపలికి తీసుకునే విటమిన్ సప్లిమెంట్స్ అని, అవ్వని ఇవ్వని, లేకపోతే ఖర్చు ఒక 100,000 ఖర్చు పెట్టి దాని గురించి తర్వాత హెయిర్ డైలు వాడి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇవన్నీ ఏమీ అవసరం లేదు. కేవలము ఉదయం అంటే మనకి బ్రహ్మీ ముహూర్తంలో ఈ విధంగా జలపాన నస్యం లేకపోతే జలనస్యం కనుక చేస్తే క్రమం తప్పకుండా మనకి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మెల్లగా ముందు వెంట్రుకలు తెల్లబడడం అనేది ఆగిపోతుందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ టైం వచ్చే వెంట్రుకలు అనేవి కుదుళ్ళ నుంచి కూడా నల్లబడి మనకి తలంతా కూడా మంచి నల్లటి వెంట్రుకలు వస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు. నిజంగా ఇంత సింపుల్, ఇంత ఖర్చు లేని వైద్య విధానము మనకు ఆయుర్వేదంలో చెప్పారని నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అన్నమాట. అంతటి అద్భుతమైన శక్తి కలిగిన తర్వాత పీనసం అంటే కొంతమందికి ఏమవుతుందంటే ఉదయం లేవంగానే తుమ్ములు, తర్వాత ముక్కు కారడము, తలంతా పట్టేసినట్టు ఉండడం, ఇలాంటి సమస్యలు మనం చూస్తుంటాం. వాళ్ళలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి వైశ్వర్యం అంటే కొంతమందికి రకరకాల కారణాల వల్ల ఏమవుతుందంటే గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి అన్నమాట. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే వైశ్వర్యం అంటే గొంతు బొంగురు పోవడం, అంటే గొంతు మారడం. సడన్గా ఏదైనా మనకి పడని వస్తువులు తిన్నా కానీ, లేదా మనకి నీళ్లు పడకపోయినా కానీ, అంటే బయటి నీళ్లు ఒక రకంగా మనకి నిత్యం తీసుకునే వాటర్ అలవాటయ్యి తర్వాత ఒకటేసారి వేరే మనం బయట నీళ్లు వాడినప్పుడు కానీ, లేకపోతే మన స్టేట్ కానీ ఇంకో స్టేట్కి పోయినప్పుడు కానీ, లేకపోతే వర్షం పడ్డప్పుడు, రకరకాలుగా మనకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాటి వల్ల మనకి గొంతు అనేది మారుతుందన్నమాట. బొంగురు గొంతులాగా రావడం, కొందరు కీచు గొంతులాగా రావడం, రకరకాలుగా గొంతు మారుతుంది. అలాంటి సమస్యలను కూడా ఇది తొలగిస్తుంది, తర్వాత నిర్మూలిస్తుంది అనమాట. అంటే మొత్తానికి క్యూర్ కూడా చేస్తుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది దృష్టి ప్రసాదనం అని చెప్పారు. ఇది చాలా జాగ్రత్త అండి, చాలా మీరు చక్కగా వినండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. దృష్టి ప్రసాదనం అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే అందరూ కూడా టీవీలు చూడడము, తర్వాత మొబైల్ స్క్రీన్స్ చూడడము, తర్వాత వీటి వల్ల ఏమవుతుందంటే తర్వాత కొంతమంది కంప్యూటర్ జాబ్ చేసేవాళ్ళు ఏంటంటే కొన్ని అవర్స్ టుగెదర్, కొన్ని గంటల పాటు ఆ టీవీ స్క్రీన్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా వాళ్ళ విజన్ అనేది తగ్గుతుందన్నమాట. ఆ దృష్టి మీద ఎఫెక్ట్ పడుతుందన్నమాట, విజన్ మీద. అంటే కనుచూపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. కనుచూపులోకి సంబంధించిన ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే
వాళ్ళకి ఐబాల్ లోపల మనకి కొన్ని రకాల మార్పుల వల్ల క్యాటరాక్ట్ కానీ లేకపోతే మనకి లోపల ఇంకేదైనా సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ చూపు అనేది తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇలా ఈ ఉదయం లేవగానే ముక్కులో ఈ నీళ్లను వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దృష్టి ప్రసాదనం ముందు మనకి క్రమక్రమంగా చూపు అనేది అద్భుతంగా మెరుగుపడుతుంది. కంటి చూపు అనేది చాలా కంటి యొక్క హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ముఖ్యంగా ఇది ఖచ్చితంగా ఈ కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, డెస్క్టాప్ జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఖచ్చితంగా చేయండి. సింపుల్ అనమాట, దీంట్లో ఖర్చు లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఈ కొంతమందికి ఏమవుతుందంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అనే సమస్య కూడా ఉంటుందన్నమాట. అంటే కొన్ని రకాల అలర్జీల వల్ల మనకి ఏమవుతుందంటే నిత్యం దగ్గు, పొడి దగ్గు అనమాట. అసలు మాట్లాడుతుంటే దగ్గు, లేదంటే మనకు రెస్ట్ తీసుకున్న దగ్గు, కొన్నిసార్లు నిద్రలో కూడా దగ్గు, ఇలా రకరకాలుగా దగ్గు ఉంటుందన్నమాట. దీన్ని అలర్జిక్ బ్రాంకైటిస్ అంటారు. సో అలర్జిక్ బ్రాంకైటిస్ అనేది కూడా తగ్గుతుంది. సోర్ త్రోట్, కొంతమంది గొంతులో పచ్చి చేసినట్టు ఉంటుంది. ఈ గొంతులో పచ్చి చేయడం అనేది కూడా ఈ చిన్న సింపుల్ టెక్నిక్, చిన్న సింపుల్ యోగం అనమాట. ఇలాంటిది ఆయుర్వేదంలో ఇంకా చాలా ఉన్నాయి. సింపుల్గా మీ కొరకు ఖర్చు లేని ఈ యొక్క సులభమైన యోగాన్ని ఈరోజు మీకు చెప్పాను. జై ధన్వంతరి.